గత దశాబ్ద కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి టాలీవుడ్ లో జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నట్లు బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఈయన తొలి సినిమా టాలీవుడ్ కు చెందిన బడా డైరెక్టర్ చేతిలో పెట్టబోతున్నట్లు సమాచారం. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేదెప్పుడు? నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో లెజెండ్ టైంలోనే మోక్షజ్ఞ క్యామియో ఉంటుందని ఆశపడ్డ ఫ్యాన్స్ కు ఆ సినిమా నిరాశపరచగా తరువాత చాలా సినిమాలు వచ్చినా ఎందులోనూ మోక్షజ్ఞ కనిపించలేదు. నందమూరి వారసుడి ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వచ్చినా వాటిలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలియక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బాలయ్య బాబు తీసే ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కొందరు అంటుంటే, బోయపాటి శ్రీను డైరెక్షన్లోనే మోక్షజ్ఞ తెరంగేట్రా ఉంటుందని కొందరు చెప్తున్నారు. బాలకృష్ణ బోయపాటి కాంబో అంటే ఫ్యాన్స్ లోనే కాదు, ఆడియన్స్ లో కూడా అంచనాలు భారీగా ఉంటాయి. బాలకృష్ణ ఇప్పుడు కొనసాగిస్తున్న ఈ ఫామ్ ఆయనతో బోయపాటి చేసిన సింహ నుంచే మొదలైందని చెప్పొచ్చు. ఇదే పంథాలో మోక్షజ్ఞ కూడా బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ తెరంగేట్రానికి సంబంధించిన కథ రెడీ చేసినట్టు టాక్. ప్రస్తుతం బోయపాటి శ్రీను తన తర్వాత సినిమా బాలకృష్ణతోనే చేరున్నారు. అఖండ 2 ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. మరి అఖండ 2లో ఏదైనా మోక్షజ్ఞ క్యామియో ప్లాన్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఇంకా వెయిటింగ్ తప్పేలా లేదంటూ పరిస్థితి కనిపిస్తోంది. అఖండ 2లో మోక్షజ్ఞ లేకపోతే డైరెక్ట్ గా సోలో సినిమాతోనే మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. నందమూరి ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కొన్నాళ్ళు క్రిష్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని హడావిడి చేశారు. ఇప్పుడు బోయపాటితోటే మోక్షజ్ఞ ఎంట్రీ అంటుంటున్నారు. డైరెక్టర్స్ లిస్ట్ పెరుగుతోంది కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగట్లేదు. ఫ్యాన్స్ అంచనాలు అందుకోవడం కోసమే మోక్షజ్ఞ ఫారిన్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. నందమూరి నట వారసుడిగా మోక్షజ్ఞ మీద ఉన్న అంచనాలు తెలిసిందే. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మోక్షజ్ఞ నిజం చేస్తాడా లేదా అన్నది ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా సరే నందమూరి మోక్షజ్ఞ తాత తండ్రి లెగసీని కొనసాగిస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఎక్సిపడ్డ మరో బ్యూటీ తమన్నా భాటియా తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకు ఓకే చెప్పి బోల్డ్ సన్నివేశాలకు నో అన్న ఈ మిల్కీ గర్ల్ బీటోన్ వెళ్ళాక అంతా మారిపోయింది. ఆ లైన్స్ చెరిపేయటమే ఇప్పుడు తమన్నా కొంప ముంచింది. ప్రస్తుతం బాలీవుడ్ గడ్డపై సినిమాలు చేస్తూ ఇటు తెలుగు తమిళ సినిమాలను కూడా మడత పెట్టేస్తోంది బాహుబలి సుందరి తమన్నా. అలాగే కొన్ని యాడ్స్ కూడా చేస్తోంది. ఇవి చాలవన్నట్టు కొన్ని ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తుంది. ఇప్పుడు ఆమె చిక్కుల్లో పడింది. ఓ బెట్టింగ్ యాప్లో IPL మ్యాచ్లు చూడాలంటూ వీక్షకులను ప్రమోట్ చేసింది. ఇదే ఆమెను సమస్యల్లోకి నెట్టింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటి తమన్నాకి మహారాష్ట్ర సెల్ సమన్లు జారీ చేసింది. మహదేవ్ అనుబంధ యాప్ అయిన పేర్ ప్లే యాప్ని ప్రమోట్ చేసినందుకు గాను కోర్టు ఆమెకి సమన్లు జారీ చేసింది. గత ఏడాది జరిగిన IPLలో అక్రమంగా పేర్ ప్లే యాప్ ద్వారా ప్రసారం చేశారని, ఆ కారణంగా వయోక్కం సంస్థకు కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు కేసు ఫైల్ అయింది. ఈ నెల 29న తమన్నా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కి కూడా నోటీసులు అందాయి. ఏప్రిల్ 23 విచారణకు రావాలని ఆదేశించినా ఆయన హాజరు కాలేదు. విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేనని తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడానికి మరో తేదీ ఇవ్వాలని కోర్టును కోరారు. మరి తమన్నా ఈ కేసులో హాజరవుతుందా లేదా అన్నది చూడాలి. తమన్నా కెరీర్లో ఇంతవరకు ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోలేదు. తొలిసారి ఫెయిర్ ప్లే యాప్ కారణంగా ఆమె ప్రతిష్టకి భంగం ఏర్పడింది. దర్శక నిర్మాతలతో గానీ హీరోలతో గానీ ఎలాంటి వివాదాల్లోనూ తమన్నా పేరు ఇప్పటి వరకు వినిపించలేదు. అంతా కామ్ గోయింగ్ హీరోయిన్ గా భావిస్తారు. మరి ఈ కేసులో తమన్నా ప్రమేయం ఎంతవరకు ఉందో కోర్టు నిర్ధారించాల్సి ఉంటుంది. తమన్నా సినిమాల సంగతి చూస్తే క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అంటూ 3 భాషల్ని దున్నేస్తోంది. తమిళ్లో అరణ్మై 4లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తయింది. హిందీలో వేద స్త్రీ 2లో నటిస్తోంది. తెలుగులో ఆమె మెయిన్ లీడ్లో ఓదిలా 2 అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన తమన్నా లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. తమన్నా కెరీర్లో తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం ఇది. ఈ సినిమా హిట్ అయితే తమన్నా కొత్త జర్నీ స్టార్ట్ అయినట్టే.